చింటూ. ఓం శాంతి. బాబా ఏం చెప్తున్నారంటే, మనము డబుల్ కిరీటదారులైన రాజులుగా అవ్వాలనుకుంటే బాగా సర్వీస్ చేయాలి, ప్రజలను తయారు చేయాలి. సంగమ యుగంలో మీరు సర్వీసే చేయాలి, ఇందులోనే కళ్యాణం ఉంది అన్న. ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, పాత ప్రపంచ వినాశనానికి ముందు ప్రతి ఒక్కరూ ఏ విధమైన అలంకారం చేసుకోవాలి? పిల్లలైన మీరు యోగ బలం ద్వారా స్వయాన్ని అలంకరించుకోండి. ఈ యోగ బలము ద్వారానే మొత్తం విశ్వమంతా పావనంగా అవుతుంది. మీరిప్పుడు వానప్రస్థంలోకి వెళ్ళాలి, అందువలన ఈ శరీరాన్ని అలంకరించుకోవాల్సిన అవసరం లేదు. ఇది తమ్మిడికి కూడా పనికిరాని శరీరము. దీనిపై మమత్వాన్ని తొలగించి వేయాలి. వినాశనానికి ముందే తండ్రి సమానంగా దయాహృదయులుగా అయ్యి స్వయాన్ని అలంకరించుకొని ఇతరులను కూడా అలంకరించాలి. గుడ్డి వారికి ఊతకరగా అవ్వాలి. తండ్రి పావనంగా తయారయ్యే మార్గాన్ని తెలిపేందుకు వచ్చారని పిల్లలకు బాగా అర్థమైంది. మమ్ములను పతితుల నుండి పావనులుగా తయారు చేయడం గురించే తండ్రిని పిలవడం జరుగుతుంది. కొత్త ప్రపంచంలో చాలా కొద్ది మంది మాత్రమే మనుషులు ఉండేవారు. కొత్త ప్రపంచం సత్యయుగము. దీనిని సుఖధామం అని అంటారు. ఇది దుఃఖధామం. ఇది తప్పకుండా అంతమవుతుంది. మళ్ళీ సుఖధామ చరిత్ర పునరావృతమవుతుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. అంతేకాక ఇతరులకు కూడా ఈ మార్గాన్ని తెలపాలి అని తండ్రి ఆదేశిస్తున్నారు. లౌకిక తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు, పారలౌకిక తండ్రి గురించి ఎవరికీ తెలియదు. సర్వవ్యాపి అని అనేస్తారు. కూర్మావతారం, మత్స్యావతారం లేక 84 లక్షల యోనులలోకి తీసుకువెళ్లారు. ప్రపంచంలో ఎవరికి తండ్రిని గురించి తెలియదు. తండ్రిని గుర్తించినప్పుడే అర్థం చేసుకుంటారు. ఒకవేళ రాయి రపలలో ఉన్నట్లయితే వారసత్వం అనే మాటే ఉండదు. దేవతలను కూడా పూజిస్తారు, కానీ ఎవరి కర్తవ్యం గురించి కూడా తెలియదు. ఈ విషయంలో పూర్తిగా అపరిచితులుగా, అవగాహన రహితులుగా ఉన్నారు. కాబట్టి మొట్టమొదట ముఖ్య విషయాన్ని అర్థం చేయించాలి. కేవలం చిత్రాల ద్వారా ఎవరు అర్థం చేసుకోరు. అమాయక మానవులకు తండ్రిని గురించి తెలియదు, రచనను గురించి తెలియదు. ప్రారంభం నుండి ఈ రచన ఎలా రచించారో తెలియదు. పూజిస్తున్న దేవతల గురించి కానీ, వారి రాజ్యము ఎప్పుడు ఉండేదని కానీ కొద్దిగా కూడా తెలియదు. మీకు ఎంత ధనమునిచ్చాను, మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేశాను, మరి అదంతా ఏమైంది? నిరుపేదలుగా ఎలా అయ్యారు అని తండ్రి పిల్లలైన మనల్ని అడుగుతున్నారు. మళ్ళీ నేనిప్పుడు వచ్చాను, మీరెంతటి పదమాపదం భాగ్యశాలులుగా అవుతున్నారు. మానవులెవరికి ఈ విషయాలు తెలియవు. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఇక్కడ ఉండేది లేదని మీకు తెలుసు. ఇది సమాప్తమవ్వనున్నది. మానవుల వద్ద ఉన్న ధనమంతా ఎవరి చేతికి దక్కదు. వినాశనమైనప్పుడు అంతా సమాప్తమైపోతుంది. మైళ్ళ పొడవునా ఎంత పెద్ద పెద్ద భవనాలు నిర్మించి ఉన్నారు. లెక్కలేనన్ని ఆస్తులన్నీ సమాప్తమైపోతాయి. ఎందుకంటే మన రాజ్యం ఉన్నప్పుడు మరెవరూ ఉండరు అని మీకు తెలుసు. అక్కడ లెక్కలేనంత ధనము ఉండేది. మున్ముందు ఏమేమి జరుగుతుందో మనమే చూస్తాము. నువ్వు ఏది ఆచరించినా దాని యందు సమర్పణ భావంతో ఆచరించు. నువ్వు తినే ఆహారం, నువ్వు ఇచ్చే ఆహుతులు, నువ్వు చేసే సహాయం, చివరకు నీవు తండ్రి చెప్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు కళ్ళతో ఏమేమి చూస్తున్నారో అవేవి లేవని భావించండి. ఇవన్నీ సమాప్తమైపోనున్నాయి. శరీరము పాతదైపోయి పైసాకు కూడా పనికి రాకుండా పోయింది. ఎవరు ఎంత సుందరంగా ఉన్నా అది కూడా విలువలేనిదే. ఈ ప్రపంచము ఇక కొద్ది సమయం మాత్రమే ఉంటుంది, స్థిరంగా ఉండదు. ఉన్నట్లుండి మానవులు ఏమవుతారు? గుండెపోటు వస్తుంది. మనిషి గురించి ఏ నమ్మకం లేదు. సత్యయుగంలో ఇలా జరగదు. అక్కడైతే శరీరము యోగ బలంతో కల్పతరువు సమానంగా కల్పకాయముగా ఉంటుంది. పిల్లలైన మీకిప్పుడు తండ్రి లభించారు. ఈ ప్రపంచంలో మీరు ఉండేది లేదని చెప్తున్నారు. ఇది చీచి అసహ్యమైన ప్రపంచము. ఇప్పుడు యోగ బలము ద్వారా తాము అలంకరించుకోవాలి. అక్కడైతే పిల్లలు కూడా యోగ బలం ద్వారా జన్మిస్తారు. వికారాల మాటయే అక్కడ ఉండదు. యోగ బలము ద్వారా మీరు మొత్తం విశ్వం అంతటిని పావనంగా తయారు చేస్తున్నప్పుడు మిగిలినవి ఏమంత పెద్ద విషయాలు? మన వంశానికి చెందిన వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. మిగిలిన వారందరూ శాంతిధామంలోకి వెళ్ళాలి. అది మన ఇల్లు. కానీ మానవులు దానిని ఇంటిగా కూడా భావించరు. వారు ఒక ఆత్మ వెళ్ళిన తరువాత మరొక ఆత్మ వస్తూ ఉంటుందని భావిస్తారు. సృష్టి వృద్ధి అవుతూ ఉంటుందని అంటారు. రచనల గురించి అయితే మీకు తెలుసు. అందువలన ఇతరులకు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తారు. ఈ మొత్తం రావణ రాజ్యమంతా ద్వీపం వంటిది. లెక్కలేని
లెక్కలేనంత మంది మానవులు ఉన్నారు. మీరందరూ మీ రాజ్యమును స్థాపన చేస్తున్నారు కనుక సర్వీస్లో బిజీగా ఉండాలి. వరదలు ఎక్కడైనా వచ్చినప్పుడు అందరికీ ఆహారాన్ని చేర్చే సేవలో ఎంత బిజీగా అవుతారో చూడండి. నీరు వస్తే ముందే పరిగెత్తడం ప్రారంభిస్తారు. కావున అంతా ఎలా సమాప్తమైపోతారో ఆలోచించండి. సృష్టి చుట్టూ సాగరం ఉంది. వినాశనమైనప్పుడు అంతా జలమైపోతుంది. ఎక్కడ చూసినా నీరే నీరు ఉంటుంది. మన రాజ్యం ఉన్నప్పుడు ఈ బొంబాయి, కరాచీ మొదలైనవి ఉండేవి కావని బుద్ధిలో ఉంటుంది. భారతదేశం ఎంతో చిన్నదిగా ఉంటుంది. అది కూడా మంచినీటి తీరాలలో ఉంటుంది. అక్కడ బావులు మొదలైన వాటి అవసరం ఉండదు. చాలా శుద్ధమైన మంచినీరు తాగే విధంగా ఉంటుంది. నదుల వద్ద ఆటలు పాటలు చేస్తారు. మురికి విషయమే ఉండదు. దాని పేరే స్వర్గము, అమరలోకము. పేరు వినగానే త్వరగా తండ్రి ద్వారా పూర్తిగా చదువుకొని వారసత్వాన్ని తీసుకోవాలని మనసవుతుంది. నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు. సహించలేకపోతే 1-2 మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు. లేకుంటే నా నామం స్మరించి అక్కడి నుండి వెళ్ళిపో. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే అమరలోకంలోకి వెళ్ళాలంటే సంగమ యుగంలో ఖుషీ ఖజానాను నింపుకోవాలి. సమయమును వృధా చేయరాదు. తమ జోలను నింపుకొని దయాహృదయులై గుడ్డివారికి చేతికరవగా అవ్వాలి. అరచేతిలో స్వర్గాన్ని తీసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. స్వయాన్ని సత్వప్రధానంగా తయారు చేసుకునే యుక్తిని రచించి తమపై తాము కృప చూపించుకోవాలి. యోగ బలమును జమ చేసుకోవాలి. అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ప్రభువును సదా జతలో ఉంచుకొని కంబైన్ స్వరూపాన్ని అనుభవం చేసే విశేష పాత్రధారి భవ. పిల్లలు ఎప్పుడైతే హృదయపూర్వకంగా బాబా అని అంటారో అప్పుడు దిలారాముడు హాజరైపోతారు. అందుకే ప్రభువు హాజరుగా ఉన్నారని అంటారు. అంతేకాక విశేషమైన ఆత్మలైతే కంబైన్డ్గానే ఉంటారు. జనులు ఎక్కడ చూసినా నీవే నీవు అని అంటారు. పిల్లలైతే మేము ఏ పని చేసినా ఎక్కడకు వెళ్ళినా తండ్రి మా జతలోనే ఉంటాడని అంటారు. చేసి చేయించేవాడని అంటారు. అనగా చేసేవారు చేయించేవారు కంబైన్డ్గా ఉన్నట్లే కదా. ఈ స్మృతిలో ఉంటూ పాత్రను అభినయించేవారు విశేష పాత్రధారులుగా అవుతారు. స్వయాన్ని ఈ పాత ప్రపంచంలో అతిథిగా ఉన్నానని భావించి ఉంటే పాత సంస్కారాలు మరియు సంకల్పాలను గెట్అవుట్ చేయగలరు. ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.